ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు పక్కుమన్నారు. బాల్క సుమన్ కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊపిపోయారు. అయితే బాల్క సుమన్ వ్యాఖ్యలకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల తెగచారి మాట్లాడలేదని, బాల్క సుమన్ స్థాయిని మధ్య మాట్లాడుతున్నారని హెచ్చరించారు. 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ కథ చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నారు. మీరు రంగాల హౌదగాడు, పాలగాడు, దేవి మాలగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చంద్ర కొడుకులో ఈ మన సంస్కారం వస్తుంది. బిడ్డ పుణ్యంగా రేవంత్ రెడ్డి నా కొడుకు కబాత కేసీఆర్ నుంచే ప్రభుత్వం లేకపోవచ్చు. లక్షల పండుగ 2 నెలల్లో ప్రజలకు అక్కడ ఉంది తెలంగాణలో. 2 నెలల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్ వేస్తే ఏం మాట్లాడాలి సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజలు దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నాం. గతంలో చిల్లగా లెక్క పోటీ లెక్క ఆలోచన లెక్క మాట్లాడిన తమ్ముడు గడ్డేస్తారని గడ్డి వేసి గాయ అరుస్తుంటారు. బాల్క సుమన్ మాజీ శాసనసభ్యుడు చాలా ఎక్కువగా మాట్లాడిన ఆ స్థాయిలో నేను మాట్లాడలేను. నేను కూడా యూనివర్సిటీ చదువుతున్నా కానీ నాతో పాటు జూనియర్ ఉండి బాల్క సుమన్ ఏమనుకుంటున్నాడో ఏమో. ఆయన కూడా మతి తప్పి ఓటమిని జీర్ణించుకోలేక అధికారంలో ఉండి అడ్డగోలుగా విత్తుగా ఉండో ఎంపీగా ఉండో ఏదో బ్రోకరో జోకరో ఏదో పని చేసుకుంటా కల్లోకుట్ల కుటుంబం చుట్టూ తిరుగుకుంటా చేసినటువంటి అరాచకాలన్నీ బంద్ అయ్యి కాళ్లకు చేతులకు గంటలు కట్టినట్లయితే తట్టుకోలేక మీటింగ్ లోనే సోదరుడు చాలా గొప్ప ఘనకార్యం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడిప్పుడే దానికి కౌంటర్ గా ఆయనకు సమకాలీనులుగా ఉన్నటువంటి యూనివర్సిటీ మిత్రుడు ఇంతకుముందే మాట్లాడారు కనుక నేను మళ్ళా 3rd క్లాస్ పంచాయతీ ఇవ్వలేను సుమన్ లాగా. కానీ అటువంటి 3rd క్లాస్ పనులు చేస్తే ఇంకో 6th క్లాస్ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఎవరం కూడా తక్కువ కాదు. కాకపోతే స్థాయి తగ్గి స్థాయిని మరిచి హుందాతరాన్ని మరిచి నీచమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం ఇష్టం లేక ఇంకా హెచ్చరిస్తా ఉన్నాం. లాస్ట్ వార్నింగ్ ఇస్తా